గాజాలో ఆకలితో అలమటిస్తున్న సామాన్య ప్రజలకు మానవతా సాయం అందించేందుకు ఇటలీ అంతర్జాతీయ బృందం ముందుకు వచ్చింది. సముద్ర మార్గం గుండా సాయాన్ని చేరవేసేందుకు వెళుతుండగా ఇజ్రాయెల్ రక్షణ బలగాలు వారికి ఊహించని షాక్ ఇచ్చాయి. ఇటలీ పౌరుల పట్ల ఇజ్రాయెల్ సైన్యం అత్యంత అగౌరవంగా, అమానవీయంగా ప్రవర్తించింది. వారిని బంధించి మోకాళ్లపై కూర్చోపెట్టింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటలీ పౌరుల పట్ల ఇజ్రాయెల్ సైన్యం వ్యవహరించిన తీరుపై ప్రధాని జార్జియా మెలోని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ పౌరులను, అంతర్జాతీయ మానవతా కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా శాంతియుతంగా సాయం చేయడానికి వచ్చిన పౌరులను తుపాకుల నీడలో బంధించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అవమానించినందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం వెంటనే ఇటలీకి అధికారికంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం గాజా సరిహద్దులను నలువైపులా నిర్బంధించిన ఇజ్రాయెల్ అక్కడికి ఎలాంటి అంతర్జాతీయ సహాయం అందకుండా సముద్ర మార్గాన్ని కూడా పూర్తిగా ముట్టడించింది. అక్కడ కనీస వసతులు లేక లక్షలాది మంది నరకం అనుభవిస్తున్నారు. ఈ సుదీర్ఘ సముద్ర ముట్టడిని ఛేదించి అక్కడి బాధితులకు కనీస అవసరాలైన ఆహారం, పాలు, అత్యవసర మందులను సరఫరా చేయటమే ఏకైక లక్ష్యంగా గత వారం తుర్కీ తీరం నుంచి గ్లోబల్ సుమద్ ఫ్లోటిల్లా అనే భారీ సహాయక నౌక బయలుదేరింది. అంతర్జాతీయ జలాల్లో శాంతియుతంగా ప్రయాణిస్తున్న ఈ నౌకను ఇజ్రాయెల్ నావీ బలగాలు బలవంతంగా అడ్డుకున్నాయి. నౌకలోకి ఆయుధాలతో చొరబడిన ఇజ్రాయెల్ కమాండోలు అందులో ఉన్న అంతర్జాతీయ మానవతావాద కార్యకర్తలను, ఇటలీ పౌరులను పూర్తిగా తమ గన్ పాయింట్ ఆధీనంలోకి తీసుకున్నారు. సహాయక నౌకను ఆధీనంలోకి తీసుకున్నాక ఇజ్రాయెల్ సైన్యం ఆ కార్యకర్తలతో ప్రవర్తించిన తీరుకు సంబంధించిన ఒక వీడియోను ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా మంత్రి ఇటామార్ బెన్ గ్విర్ గర్వంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆ వీడియో బయటకు రావడంతోనే అసలు గొడవ మొదలైంది. నిరాయుధులైన ఇటలీ కార్యకర్తల చేతులను వెనక్కి విరిచి కట్టేసి వారిని బలవంతంగా మోకాళ్లపై కూర్చోపెట్టి తలలను కిందకు వంచి నుదుటిని భూమికి ఆనించి ఉంచిన అత్యంత అవమానకరమైన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. శాంతియుతంగా కేవలం మానవతా దృక్పథంతో సాయం అందించటానికి వచ్చిన పౌరులను ఘోరమైన నేరస్తుల కంటే దారుణంగా హింసించటాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హక్కుల సంఘాలు కూడా ఖండించాయి. ఈ వీడియో వైరల్ అయి అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టారు. ఫ్లోటిల్లాను అడ్డుకోవడం తమ దేశ హక్కు అని సమర్థించుకుంటూనే వీడియోలో సైనికులు ప్రవర్తించిన తీరు ఇజ్రాయెల్ విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గాజాలో యుద్ధం కారణంగా లక్షలాది మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి శరణార్థి శిబిరాల్లో, తాత్కాలిక ఆశ్రయాల్లో ఆకలితో మరణిస్తున్నారు. తాము సహాయాన్ని అడ్డుకోవడం లేదని ఇజ్రాయెల్ ఇన్నాళ్లు వాదిస్తున్నప్పటికీ తాజా ఫ్లోటిల్లా ఘటనతో ఇజ్రాయెల్ ముసుగు పూర్తిగా తొలగిపోయిందని అంతర్జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది.